రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సోషల్ జస్టిస్ అని మాట్లాడినాడు. వాట్ ఈస్ ది సోషల్ జస్టిస్ ఇన్ ది క్యాబినెట్? హౌ మెనీ ఇది బైలాట్ లేటరల్ అపాయింట్మెంట్స్ హావ్ బీన్ మేడ్? తర్వాత యువకులది మనం రాజ్యం వస్తుందని మనం అనుకుంటే కాట్లో కాలు పెట్టిన కేశవరావుకు ఒక ఉద్యోగము, ఆయన జితేందర్ రెడ్డికి ఒక ఉద్యోగము, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒక ఉద్యోగం. ఏందండి యువతకి ఏం అవకాశాలు వస్తాయి? ఉమేష్ రావును ఎమ్మెల్సీ చేస్తే ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఉమేష్ రావుకు డిసిసి అధ్యక్షుడు కూడా ఇవ్వలే పాపం. ఏది ఇయర్ ఆయనకి? ఆయన నంబరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి విల్ నెవర్ ట్రస్ట్ హిమ్. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, రేవంత్ రెడ్డి హస్ గాట్ అటర్ అవర్షన్ టువర్డ్స్ వెల్మాస్. వెలుమలను ఓర్వడు రేవంత్ రెడ్డి. ఆ విషయం ఉమేష్ ఎంత తొందరగా మొన్న వెలుమలు బాగా ఒక్క నిమిషం ఉమేష్ రావు గారు మొన్న వెలుమలు బాగా ఒక్క నిమిషం మొన్న వెలుమలు బాగా అయినట్టున్నారు. ఒక్క డిసిసి అధ్యక్షుడు ఇవ్వలేదు. 36 డిసిసీలు అనౌన్స్ చేస్తే ఇంతకుముందు 6 డిసిసిల అధ్యక్షులు ఉండే ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెలుమలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా వెలుమ ఎమ్మెల్యేలు తక్కువ కాదు. ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, జూపల్లి కృష్ణారావు. ఒక్కసారి డీసీసీ ఇంపార్టెంట్ కాదు కదా సార్. మా దగ్గర ఒక మంచి క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ ఇచ్చారు. బాగా చాలా కష్టపడిన క్యాండిడేట్ ఇచ్చారు. మేము సంతోషపడతారు. 36లో ఒకటి కూడా ఇవ్వలేదు. నాకు డీసీసీ పెంట పెద్ద గొప్పదేం కాదండి. నేను దాని గురించి చెప్పేది ఆలోచించడం లేదు. ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నాకేం పెద్ద సిరిసిల్ల డీసీసీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, పెద్ద పోస్ట్ కాదు నాకు. మా మంచి కార్యకర్తలు ఇచ్చారు అక్కడ. పార్టీ నిర్ణయాన్ని ఆనర్ చేస్తాం మేము. వెల్మాస్ కు డీసీసీ అయిపోతే ఇంకో పదవి ఇస్తున్నట్టు. డీసీసీ ఇవాళ రూల్ లేదు కదా. అంత 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 తొందరపడాల్సిన అవసరం లేదు కదా. అంతకుముందు 6-7 డిసిసి అధ్యక్షులు ఉండేవి సార్. అన్ని తెలుసు. మా నాయకత్వానికి పార్టీకి అన్ని తెలుసు. ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో అన్ని తెలుసు. మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఎవరికైనా ఇబ్బంది లేదు. మీరు మాకు పంచాయతీ పెట్టించాల్సిన పని ఏం లేదు. మేము బ్రహ్మాండంగా ఉన్నాం, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. పార్టీ మీద విశ్వాసంతో ఉన్నాం. మా నాయకత్వం పట్ల గౌరవంతో ఈసీసీ పాయింట్ల కోసం వాటి కోసం వీటి కోసం మేము డిబేట్ అయితే కాదండి. ఇది డైవర్షన్. భరత్ గారు డైవర్షన్ అవుతుందండి. గ్లోబల్ సమ్మిట్ కు కన్క్లూజన్ అండి. గ్లోబల్ సమ్మిట్ 2 సంవత్సరాలు అదొక మాయా బజార్. 4 రోజుల తర్వాత మీడియాని తెల్లండి, డ్రోన్లతో షూటింగ్ తీయండి, అక్కడ గబ్బిలాల ఉమేష్ రావు గారు ఒకటి ఇప్పుడు 2 సంవత్సరాల పాలనలో కాంక్రీట్ గా ఇది చేశాం అని ఖచ్చితంగా చెప్పాం. ఇది చేశాం, వెల్ఫేర్ లో ఇది చేశాం, డెవలప్మెంట్ లో ఇది చేశాం అని చెప్పుకుంటుందా? హైడ్రా పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టినాం, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టినాం, మూసీల పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టినాం. 2 సంవత్సరాల కాంక్రీట్ గా చేసింది రెండే రెండే అన్న. రెండోది వాటాలు పంచుకోవడం, ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్ చేయడం. మొన్నటి సీతారాం మీద 6,000 కోట్లు పెంచారు. నాదండి నీకు సిద్ధమని దేని చర్చగా సిద్ధం. 6,000 కోట్లు మొన్ననే పెంచిండ్రు. 3,000 అంటే మాకేమో 6 కోట్లు ఇయ్యరు. అన్నిటికి సిద్ధం ఉన్నామన్నా. దిస్ ఎవిడెన్స్. 6 సార్లు చీఫ్ సెక్రటరీని అడిగినా మొత్తం తెలంగాణ అంతా ఏమి ఇచ్చిండ్రు, మీరు ఎవరెవరికి ఏమి ఇచ్చారు లిస్ట్ ఇవ్వమంటున్నాం. ఏ తప్పేముందన్న? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ్యుడే. మీరు అన్న ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలన్న ఎంతకన్నా తెగనాడతాం, ఎంతకన్నా పోరాడతాం. మేము మా వ్యక్తిగత కమిషన్ల గురించి, కాంట్రాక్ట్ల గురించి ఎవరిని లాలుచి పడేది లేదని, ఎవరికి భయపడేది లేదు. మేము న్యాయం అడుగుతున్నాం, మా ప్రజల హక్కులు అడుగుతున్నాం. ఏమేమి కట్టట్లేదా? రోడ్ ట్యాక్స్లు మేము కట్టట్లేదా? ఎక్సైజ్ డ్యూటీలు మా దగ్గర తీసుకున్నట్లేదా? రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదా? సమన్యాయం అని చెప్పి, స్వయం రాష్ట్రం అని చెప్పి, స్వయం పరిపాలన అని చెప్పి, నీళ్ళని నిధులని నియామకాలని దొరికినోడు దొరికినట్లు దోసుకపోతుంది కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఏం మాట్లాడుతున్నారు? 10,000 కోట్ల కూడా 10 కోట్లు ఎవడబ్బా 9? ప్రజాస్వామ్యం ముసుగుల దోపిడి దొంగలాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగేసుకొని, రాజ్యాంగం అనే ఒక ముసుగేసుకొని దోపిడి దొంగలు. రాజకీయంగా మొన్న వచ్చిరు. ఉంటే 3 రోజులు ఉంటాం, ఉంటే 2 రోజులు ఉంటాం. ఏం తెలంగాణ కేసీఆర్ పాటించింది కదా. ఉడితే ఒకటి సస్తా 2, ఉడితే ఒకటి సస్తా 2. ఏమనుకుంటున్నా 30 నేను చెప్పిన దాంట్లో ఎక్కడ గవర్నర్ కూడా చర్చకు, స్పీకర్ కూడా చర్చకు రండి. రేపు నేను మాట్లాడిన మాటలన్నీ తెలంగాణ అసెంబ్లీ మాట్లాడినా, తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా. ఏం మాట్లాడుతున్నారన్నా మీరు? 120 స్కూళ్ళ బాత్రూమ్లు, హాస్పిటల్ మందులు, పశువుల దవాఖానలు, గ్రామ పంచాయతీల్లో ఎవరి గురించి మీరు తెచ్చిన తెలంగాణ మీరు దోచుకుంటుంది. దొరికినట్టు దోచుకుంటుంది తెలంగాణ తెచ్చుకున్నది.
సిరిసిల్ల అన్నాడు ఒక్కరు, సిద్దిపేట అన్నాడు ఒక్కరు, గజ్వేల్ అన్నాడు ఒక్కరు. మీరు అన్ని పనికి వాళ్ళ మాటలు ఏం పనికి మాట్లాడుతున్నారు. రాండి చూపిస్తా. ఏం 1000 సంవత్సరాలు వెనుకబడేసి మా ప్రాంతాన్ని మీరు 1000 సంవత్సరాలు వెనుకబడేసి మీ ప్రాంతాన్ని నువ్వు విషయం వినాయా అర్థపడుతున్నా నేను చెప్తాను. సిద్దిపేటరా, సిద్దిపేటరా, సిద్దిపేటరా చూపిస్తా. 1000 సంవత్సరాలు ముందు పడింది మాకు. 1000 సంవత్సరాల మాకన్నా ముందు ఉంది. మేము దక్షిణం మా నక్సలైట్ మా ప్రాంతాల రాకేష్ రెడ్డి గారు మా ప్రాంతాల దక్షిణ నక్సలైట్లు మిలిటెంట్లు అభివృద్ధి లేకపోతే నక్సలైట్ ఎక్కడికి వెళ్ళిన సిద్దిపేటకి బస్సు ఎక్కడికి వెళ్ళి బస్సు ఎవరు ఎక్కినాం? బస్సు మేమెక్కినాం. బొంబాయి బస్సు మేమెక్కినాం. దుబాయ్ బస్సు బతుకులు మా బతుకులు. ఎవరన్నా సిద్దిపేట ఎక్కినాడు? మేమెక్కినాం జగిత్యాల, మేమెక్కినాం మెట్పల్లి, మేమెక్కినాం ఆర్మూరు. ఏం బాగాకు చూపిద్దా నడు. ఏం మాట్లాడుతున్నారు? రాకేష్ రెడ్డి గారు బతుకులు కార్ఖానా క్యాన్సర్ వస్తున్నది. ఏమిటామండి? ఏమిటా? కొల్లాపూర్లో దొరలు కూతులు ఉండబోతారు. కొల్లాపూర్లో కూతురు మీకు పక్కన మాకు బ్యాక్ వాటర్ లేదా? మాకు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లేదా? టూరిజం డెవలప్ కావద్దా? మా దగ్గర టూరిజం డెవలప్ కావద్దు. క్రాంతి గారు ఏదో మాట్లాడద్దు. క్రాంతి గారు ఏదో మాట్లాడారు. రెండు పార్టీలు కూడా ఒకటి క్రాంతి అన్న